మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆలోచిస్తూ ఉంటాం, ఈ సమస్యని నేను ఎలా పరిష్కరించుకోగలను. మా జీవితంలో సుఖం అన్నది, సంతోషం అన్నది, ఆనందం అన్నది లేకుండా మేము బ్రతుకుతున్నామండి. ఈ సమస్య తీరిపోయిందనగానే ఇంకొక సమస్య, ఇంకొక సమస్య తీరిపోయిందనగానే ఇంకొక సమస్య. కానీ దావీదుకి శ్రమలు రాలేదంటారా? కష్టాలు రాలేదంటారా? శరీరంలో అనారోగ్యాలు అనుభవించలేదంటారా? అనుభవించాడు. రోగముతో, వ్యాధితో తన వృద్ధాప్యంలో బాధపడ్డాడు. ఇన్ని రకాల సమస్యల్లో ఆయన ఎలా తట్టుకొని నిలబడ్డాడు? దావీదు దేవుణ్ణి బలంగా చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో సమస్యల వెంబడి సమస్య హృదయంలో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని అత్తలాకుతలం చేస్తుండొచ్చు. చాలా బాధతో నువ్వు ఉండొచ్చు. అనుకుంటాము, ఎందుకు నాకు ఇన్ని బాధలు? కొన్ని పరిస్థితులు గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఏడ్చే స్థితి కూడా లేకుండా ఈ గుండెల్లోనే అణుచుకొని ఉంటూ ఉంటాం. ఏమీ చెప్పుకోలేము. ఎవరికి ఏం చెప్పుకుంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితి. అట్లాంటి బాధలు కూడా మన జీవితంలో దావీదు వలె అనుభవించిన దావీదు ఏ రీతిగా దేవుని బలాన్ని ఆశ్రయించాడో, దేవుణ్ణి ప్రార్థించి ప్రాధేయపడి ప్రతి సిచ్యువేషన్లోంచి ఎలా బయటకు వచ్చాడో, మనం కూడా అలా బయటికి రావడానికి ఆయన్ని మన బలంగా చేసుకోవాలి.